నెల్లూరు జిల్లా అల్లూరులోని ఎర్రపుగుంట బీచ్లో విషాదం నెలకొంది. ఒక ఆరుగురు విద్యార్థులు ఈతకలి బీచ్కి వెళ్లారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత నలుగురు విద్యార్థులు గల్లంతవగా ఇద్దరు మాత్రం సేఫ్గా ఉన్నారు. ఇప్పటికే అక్కడి మత్స్యకారులు ఒక విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేశారు. మరో ముగ్గురు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సో పండగ వేళ తీవ్రని విషాదం నెలకొంది. అల్లూరులోని ఎర్రపుగుంట బీచ్లో ఈ విషాదం నెలకొంది. ఈతకెళ్ళినటువంటి ఆరుగురు విద్యార్థుల్లో ఇద్దరు సేఫ్ అవ్వగా ఒకరి మృతదేహాన్ని వెలికి తీయడంతో మరో ముగ్గురు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. భారీ ఎత్తున అక్కడికి స్థానికులు చేరుకున్నారు, పోలీసు అధికారులు చేరుకున్నారు. బోట్ల సహాయంతో వారిని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. వారందరినీ కూడా ఆ సముద్రంలో చిక్కుకున్నారా, ఇంకేదైనా జరిగిందా రకాలుగా అంతా అన్వేషిస్తూ ఉన్నారు. సో అక్కడ సిచ్యువేషన్ కొంత హై టెన్షన్ నెలకొంది. అక్కడికి వారి కుటుంబాలు చేరుకొని కన్నీరు మున్నీరవుతున్నాయి. పండగ వేళ అలా అనుకోని ఒక సందర్భంలో సరదాగా ఈతకని వెళ్ళి అలా చిక్కుకొని అక్కడే వాళ్ళు గల్లంతవడం షాక్ గురి చేసింది. ఒకసారి ఆ ఘటనా స్థలం నుంచి ఆ విజువల్ చూద్దాం. రైట్, మా ప్రతినిధి ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ ఉన్నారు సిద్ధంగా. ఎస్ కృష్ణమోహన్, ఏం జరిగింది? ఆ విద్యార్థులు ఏ గ్రామానికి సంబంధించిన వారు, అక్కడికి ఎలా వచ్చారు? అంటే విద్యార్థులు అంటే ఏం చదువుతున్నారు? అక్కడికి తెలియక వెళ్లాల్సి వచ్చిందా, లేకుంటే ఆడుతూ ఆడుతూ ఎవరు లేని సమయంలో ఆ సముద్రం అలలకి అలా కొట్టుకుపోయారు? అప్డేట్స్ ఏంటి? కృష్ణమోహన్, సో విద్యార్థులు అక్కడికి ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు వారు, అలా జరగగల కారణం ఏంటి? ఆ ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? ఇద్దరు సేఫ్ గా ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? మనది యాక్చువల్ గా నెల్లూరు జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం అయితే చోటు చేస్తుంది. అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్ర తీరం అంటే అది కూడా సీషోర్. మామూలుగా ఏ విధంగా నెల్లూరు జిల్లాలో 2-3 ఏరియాలో కొంత సముద్ర ప్రాంతం ఉంటుంది. చాలా ఇటువంటి సెలవులు వచ్చినప్పుడు చాలా మంది ఆ ప్రాంతానికి వచ్చి కొంత ఎంజాయ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ రోజు అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్ర తీరంలో పండగ పూట ఇసుకెళ్లి సముద్రంలో 4 యువకులు గల్లంతైన పరిస్థితి. వీళ్ళందరూ కూడా నెల్లూరు జిల్లా అల్లూరు పంచాయతీ ఎర్రపగుంటకు సంబంధించిన ఒక బ్యాచ్. పిల్లలందరూ అక్కడికి వచ్చారు, కొంత ఎంజాయ్ చేశారు అక్కడ. అయితే వీళ్ళ కోసం వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసిన తర్వాత సడన్ గా ఈత కొట్టడానికి సముద్రంలోకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. సముద్రంలోకి లోపల పోయిన తర్వాత ఒక్కొక్కరుగా కొంత మునిగిపోయే ప్రయత్నం చేశారు. ఒకరు కాపాడుకునే ప్రయత్నం కూడా జరిగినప్పటికీ కూడా వీలు కదా. అయితే 4 2-3 లోపలికి వెళ్ళిపోయారు. ఒక మృతదేహం మాత్రం బయటకు వచ్చింది. ఇంకొక 3 అసలు ఏమయ్యారు అనేది కూడా తెలియదు ఇప్పటి వరకు. ఏం జరుగుతుంది అనే అంశం కూడా ఇంకా తెలియని పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న అంటే ఈ 4 ఇద్దరు అంటే మొత్తం ఒక 6-7 మంది కలిసి వెళ్ళారు. 4 గల్లంతు, 2 సేఫ్. గల్లంతైన వారిలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని సంబంధించిన మృతదేహం మాత్రం బయటకు వచ్చింది. మిగతా 3 మృతదేహాల కోసం అయితే కొంత ఎంక్వైరీ చేస్తున్నారు. బట్ ఇంకా క్లారిటీ రాలేదు. అంటే కారణం ఏంటంటే సడన్ గా 4-4:30 ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వచ్చిన విద్యార్థినులు ఆడ కొద్దిసేపు ఎంజాయ్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత సముద్రంలో కొద్దిసేపు ఆడుకుంటున్న సమయంలో సడన్ గా ఇష్యూ జరిగింది. ఒకరి కోసం ఒకరు సేఫ్ చేయడానికి వెళ్లే ప్రయత్నంలో 4 లోపలికి వెళ్ళిపోయారు. ఒక మృతదేహం బయటకు వచ్చింది. ఇంకా 3 మృతదేహం బయటకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. 2 సేఫ్ అయిన పరిస్థితి మనకి కనపడుతుంది. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రావాలి, ఎంతమంది, ఏం జరిగింది, ఏంటి అని. రైట్, అక్కడ కుటుంబాలు ఏం చెప్తున్నాయి అంటే ఆ విద్యార్థులు కుటుంబాలు చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి అక్కడికి. బట్ స్పాట్ లో ఉన్న 2-3 హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. బట్ కొత్త ఇష్యూ అయితే జరుగుతోంది. అంటే అసలు ఏం జరిగింది, ఏంటి అనే దాని మీద ఇంకా పోలీసులు కూడా ఒక సమాచారం అయితే ఇవ్వట్లేదు. వీళ్ళందరూ కూడా సముద్ర స్నానమో లేకపోతే ఇంకొకటి చేసే దగ్గర లేరు. కొంచెం దూరంగా వీళ్ళందరూ ఈ
పిల్లలు అందరూ కూడా అక్కడ ఆడుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఈ సందర్భం అయితే చోటు చేసుకుంది. మొత్తం మీద ఇష్యూలో కనీసం 4 చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అసలుకి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంటర్మీడియట్ చదువుతున్న, ప్రస్తుతానికైతే చదువుతున్న వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత ఆ బ్యాచ్ పిల్లలే. కాకపోతే అసలుకి వీళ్ళు సొంత ఊరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ 4 ఒకే ఊరా లేదు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది మనోజ్. రైట్. అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు అంటే మొత్తంగా 6 విద్యార్థులు వెళ్ళారు, 4 గల్లంత అయితే ఒకరిని ఆల్రెడీ మత్స్యకారులు ఆ మృతదేహాన్ని బయటికి తీశారు. ఆ మిగిలిన 2 ఏం చెప్తున్నారు అంటే అసలు ఏం జరిగింది, వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ఇంటర్మీడియట్ పిల్లర్ అని చెప్తున్నారు కాబట్టి మద్యం లాంటిదైనా సేవించారా, ఆడుతూ అలా వెళ్ళిపోయారా, ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షి. మద్యం ఇష్యూ ఇంకా తేలలేదు, అది పోలీసులు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. కానీ స్థానికులు చెప్పడం, మేము కూడా ఒక ప్రాంతంలో ఉన్నాం, సడన్ గా అరుపులు వినిపించేసరికి మేము కూడా వెళ్ళి స్థానికంగా ఉన్న మత్స్యకారులు వెళ్ళి కొంత కాపాడే ప్రయత్నం చేశామని చెప్తున్నారు. చెప్తే అసలు యాక్చువల్ గా వీళ్ళు ఎంతమంది వచ్చారు, 6 మంది వచ్చారా లేకపోతే ఇంకా కొంతమంది ఎవరైనా ఎక్కువ మంది కలిసి వచ్చారా అనే అంశం కూడా పూర్తిగా ఇంకా తెలియలేదు. బట్ లోపల ఆ సమయంలో ఆ జరిగిన సంఘటన దగ్గర మాత్రం 6 మంది ఉన్నట్లుగా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. లోకల్ గా ఉన్న మత్స్యకారులు కొంత కాపాడే ప్రయత్నం చేసినా కొంత సేఫ్ కాలేదు. దాంట్లో ఇంకొక వ్యక్తిని కూడా 6 మందిలో ఒక వ్యక్తిని మాత్రం మత్స్యకారులే బయటికి లాగారు అనేది చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మనోజ్. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా నెల్లూరు జిల్లా అల్లూరులోని ఎర్రపుగుంట బీచ్లో విషాదం నెలకొంది. 6 విద్యార్థులు, ఇంటర్మీడియట్ చదువుతున్న 6 పిల్లలు కాస్త పండగ వేళ అలా సరదాగా బీచ్లో ఆడుకొని వద్దామని చెప్పి సరదాగా ఎంజాయ్ కోసం వెళ్ళినటువంటి ఆ విద్యార్థులు కాస్త ఒకసారిగా తీరని విషాదాన్ని మిగిల్చారు కుటుంబాలకి. సో ప్రస్తుతానికి అక్కడ 4 విద్యార్థులు గల్లంత అయిపోతూ ఒక విద్యార్థిని ఆల్రెడీ అక్కడ మత్స్యకారులు కాపాడే ప్రయత్నం చేశారు. మరో 3 గల్లంతయ్యారు. వారి కోసం అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చూస్తున్నాం విజువల్స్లో అక్కడ భారీగా స్థానికులు చేరుకున్నారు. ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు, కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. పోలీసులు అక్కడ ఉన్నారు. స్పీడ్ బోట్ల సహాయంతో పలు పడవలని, బోట్స్ను ఉపయోగించి వాళ్ళు ఎక్కడైతే ఆడుకున్నారో దానికి కొంత దగ్గరగా 1 కిలోమీటర్ దూరం వరకు కూడా ఆ మృతదేహాల కోసం వెలికే ప్రయత్నం చేస్తున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సో ఇప్పటికే ఒకరిని వెలికి తీయగా మరో 3 కోసం గాలింపు చర్యలు కొనసాగుతాయి. మొత్తంగా 6 వెళ్ళారు, దాంట్లో 2 సేఫ్గా ఉన్నారు. సో వారిని అడిగినప్పుడు సరదాగా ఆడుకుంటూ ఉన్నాం, అంతలోనే ఈ యొక్క ఘటన జరిగిందనే విషయాన్ని ఆ విద్యార్థులు చెప్తూ ఉన్నారు. సో పండుగ వేళ ఆ కుటుంబాలకి తీవ్రని విషాదం మిగిల్చడంతో పాటుగా పెద్ద ఎత్తున కన్నీరు ముందుగా విలిపిస్తున్నారు. ఒకసారి ఆ సంఘటన స్థలంలో బీచ్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడ వినపడుతున్నాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం.